ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని బాలికల హై స్కూల్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణ పరిసరాలను పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటగదిని పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హెచ్ఎం రమేష్ రెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు చేయాలన్నారు. గర్ల్స్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కు విజిట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తున్నారా లేదనే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. సో విద్యార్థులతో కూడా కలిసి భోజనం చేయడం జరిగింది. సో నాణ్యమైన ఆహారం బాగానే వండారు ఇక్కడ, కాబట్టి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఆహారం టీచర్స్ కూడా చెప్పడం ఏంటంటే పిల్లలకు మంచి నాణ్యమైన ఎలాగ సరఫరా చేస్తున్నారు ప్రభుత్వం తరఫున. సో వాళ్ళకి సరైన రీతిగా సరైన ప్రకారము వంట చేసి పెట్టాలని చెప్పేసి, అలాగే శుభ్రత కూడా పాటించాలని చెప్పేసి. సో ఇప్పుడున్న మనకి ఏంటంటే పరిస్థితులలో అందరికీ మంచి ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవ్రీ ఫ్రైడే రోజు డ్రై డేగా ఉంచి పిల్లల్ని కూడా శుభ్రత గురించి వాళ్ళకి తెలియజేయాలి. అలాగే